ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు నేను ప్రత్యేకంగా ఉపవాసంలో ఉన్నప్పుడు జరిగే అద్భుతాల గురించి నేను వివరిస్తాను. అది మా వాక్యంలో చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వడను, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడను పొందును. ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే ప్రార్థనకి సమస్తం సాధ్యమే అండి. అసాధ్యం అంటే ఏది లేదు. మనం అసలుకి ఉపవాసం అంటే ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఉపవాసం అనేది దేవునిపై ఆధారపడడానికి, వ్యక్తపరచడము మరియు ఆయన సన్నిధిలో గడపడమే ఉపవాసం. అదేవిధంగా ఉపవాసం అనేది శారీరక ఆహారం నిలిపివేసి దేవుడిపై దృష్టి పెట్టి ప్రార్థించే ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఉపవాసము ద్వారా ఆత్మీయ బలము, దేవుడి చిత్తాన్ని గ్రహించడము మరియు అద్భుతమైన జవాబులు, స్వస్థతలు, విడుదలు, విజయము పొందటము. ఇది దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని బలపరుస్తుంది. అదేవిధంగా ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆత్మీయ జీవితంలో బలపడతాము. అదేవిధంగా రెండవదిగా మనం చూసుకుంటే దేవుడు ప్రార్థనలను ఆలకించి అద్భుతాలు చేస్తాడు. అదేవిధంగా పాపాల నుండి విముక్తి కలుగజేసి హృదయం నూతనత్వం కలుగజేస్తాడు. అదేవిధంగా దేవుడి చిత్తాన్ని స్పష్టంగా గ్రహిస్తాము. ఉపవాసము శరీరానికి విశ్రాంతినిచ్చి స్వస్థతకు మార్గము సుగమం చేస్తుంది. అదేవిధంగా ఉపవాసం కేవలం ఆహారాన్ని మానవేయడం కాదు, హృదయపూర్వకంగా దేవుని వెతకడము. అదే నిజమైన ఉపవాసము. మనం చూసుకున్నట్లయితే ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే, ఎస్తేరు ఉపవాసం వల్ల యూదులందరూ కూడా కాపాడినట్లు మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసుకుంటే నినివే పట్టణం కూడా దేవుడు నాశనం చేయాలని చూస్తే వాళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేయడం వల్ల నినివే పట్టణం కూడా కాపాడినట్లు మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటే దర్శనాలు, జ్ఞానాన్ని దానియేలు పొందుకోవడానికి ఉపవాసం 21 రోజులు ఉపవాసం చేయడం వల్ల క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దూత ద్వారా అతనికి దర్శనాన్ని ఇచ్చి జవాబు పొందుకున్నట్లు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాల ఉపవాసం వల్ల శరీరాశ, నేత్రాశ, జీవోడంబులను సాతాను జయించినట్లు మనం చూస్తున్నాము. ఎజ్రా కూడా క్షేమ ప్రయాణం కొరకు ఆయన ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ క్షేమ ప్రయాణం దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాలు మనం చూసినట్లయితే, ఉపవాసం వల్ల దేవుడు కార్యం చేస్తాడండి. ఉపవాసం, నీ జీవితంలో ఉపవాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల దేవుడు నీ జీవితంలో మహా గొప్ప కార్యాలు చేస్తాడండి. ఉపవాసం ఏదైనా మార్చగలదు. అదేవిధంగా ఉపవాసము చేయడం వల్ల దేవుడు మహా అద్భుతంగా కలుగుతాడండి. కాబట్టి ఉపవాసం అనేది కంపల్సరీ. ఉపవాసం అనేది మనము వారానికి ఒకసారైనా ఖచ్చితంగా దేవుడితో మనము సంబంధం కలిగి ఉండాలి. అదేవిధంగా పౌలు గారి గురించి చూసినట్టయితే, పౌలు గారు ఆయన ఉపవాసం ఉండి పలుమార్లు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఉపవాసం అవసరం అండి. అపోస్తలుడైన పౌలు పలుమార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఉపవాసం పలుమార్లు చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవాసం ద్వారా దేవుడు ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తం సాధ్యమే. మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు కార్యం చేసి
దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎవరైతే అయా ఏకీభవిస్తున్నారో ఈ ప్రార్థనలు వాళ్ళని దీవించండి. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. రుణంతల ఆశలతో, రుణంతల దీవులతో, రుణంతల ఆశలతో నింపి నడిపించమని, కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.